శంకర్ విలాస్ వంతెన దగ్గర గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. పాత వంతెన ప్లేస్లో కొత్తగా వస్తున్న 6 వరుసల వంతెన పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో మీరు ఈ డ్రోన్ విజువల్స్లో చూస్తే బాగా అర్థమవుతుంది. పైన ఒకప్పుడు మనం వెళ్ళిన వంతెన ఇప్పుడు లేదు, అంతా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ సైట్లా మారిపోతుంది. అలాగే మీరు వీడియోలో గమనిస్తే వరుసగా పిల్లర్ల కోసం రెయిన్ఫోర్స్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు పిల్లర్ల బేస్ పనులు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల పిల్లర్ల కాస్టింగ్ కూడా జరుగుతుంది. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా భారీ ఎక్స్కవేటర్లు మట్టిని తొలగిస్తూ పిల్లర్ల ఫౌండేషన్ కోసం లోతుగా తవ్వుతున్నాయి. ఈ పనులు చూస్తుంటే ప్రభుత్వం జూలై 2022 గడువును చేరుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా రైల్వే క్రాసింగ్ సెక్షన్ దగ్గర చూస్తే ఇది ప్రాజెక్ట్లో అత్యంత ముఖ్యమైన భాగం. ఇక్కడ గ్రౌండ్ వర్క్ పూర్తవడం అనేది చాలా పెద్ద మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఈ వంతెన రైల్వే ట్రాక్ పైన ఎక్కడైతే వెళ్తుందో ఆ ఏరియాను చూస్తే కనుక పాత వంతెన స్లాబ్ను ఇప్పటికే పూర్తిగా తొలగించారు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా గడ్డర్లు అయితే వేయాల్సి ఉంటుంది. ట్రాక్కి అటువైపు అలాగే ట్రాక్కి ఇటువైపు పనులు ప్యారలల్గానే జరుగుతున్నాయి. రైల్వే అధికారుల సమన్వయంతో ఈ పనులు చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి. మీరు వీడియోలో జాగ్రత్తగా గమనిస్తే గనక కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుంతలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా పిల్లర్ల ఫౌండేషన్ కోసం తీసినవి. కొన్ని పిల్లర్లకు సంబంధించి కాంక్రీట్ బెడ్స్ కూడా రెడీ అయ్యాయి. రోడ్ లెవెల్లో కూడా మట్టిని చదును చేస్తున్నారు. మెటీరియల్ అంతా సైట్లోనే అందుబాటులోనే ఉంది. అంటే ఎక్కడా పనులు ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దాంతోపాటుగానే వంతెనకు పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ అలాగే చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే మనకు లొకేషన్ క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ రోడ్డు క్లోజ్ చేయడంతో పక్కన ఉన్న చిన్న చిన్న దారుల్లో ట్రాఫిక్ అయితే కొంచెం రద్దీగా ఉంది. ఈ వంతెన పనులు ఎంత త్వరగా పూర్తయితే గుంటూరు ప్రజలకు అంత పెద్ద ఊరటైతే లభిస్తుంది. ముఖ్యంగా 1 టౌన్ వెళ్ళే వారికైతే ఈ ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. సో ఇదండి శంకర్ విలాస్ వంతెన దగ్గర ఉన్న అసలు పరిస్థితి. విజువల్స్లో చూసారు కదా. అయితే మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం అనుకున్న టైంకి వంతెన పూర్తి చేస్తుందా? కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని గ్రౌండ్ రియాలిటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.